లిటరల్లీ గైస్ 'సుజిత్' సినిమా ఇలాంటి దారుణమైన ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ సినిమాకి నిజమైన ఎలిఫెంట్ ఎవరన్నా ఉన్నారంటే నాట్ 'సుజిత్', నాట్ 'పవన్ కళ్యాణ్', ఇట్స్ ఓన్లీ తమనన్న. లిటరల్లీ థియేటర్‌ని ర్యాంప్ ఆడిచ్చాడంతే. ఇంకా అంతకు మించి ఈ మూవీ చెప్పుకోవాల్సినంత అసలకి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి మన రావణ్ ఎక్కడన్నా కనిపిస్తే ఆయనకి దండం పెట్టాలనిపిస్తుంది. అసలు ఈ థియేటర్లో కిల్లింగ్ ఇంట బ్రూటల్ వచ్చిన ప్రతిసారి అది ఏంటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా ఏదో ఒప్పుకోవాలని ఇదే మ్యూజిక్ అస్సలకి పిచ్చ కామెడీ అనిపించలేదు నాకైతే. అన్న ఈసారి వచ్చాను నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడన్నా, నీ ఇంపాక్ట్ అసలు భయంకరంగా పడిపోతుంది. చూడండి అంటే పదాన్ని వాడటం ఏదైతే ఉందో నాకైతే చాలా హైలైట్ గా అనిపించింది, చాలా గొప్పగా అనిపించింది. కొట్టించుకుని నవ్వుతావేంట్రా. 'సుజిత్' అనే సినిమాకి ఇలాంటి ఒక దారుణమైన ఎక్స్పీరియన్స్ ని పొందుతానని చెప్పి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలుకి 'సాహో' తీసిన 'సుజిత్' అన్నైనా ఈ 'ఓజీ' తీసింది అనిపించింది. నేను మూవీకి వెళ్ళే కొన్ని డేస్ ముందు 'సుజిత్' అనే ఇంటర్వ్యూ అయితే ఒకటి చూసాను. దాంట్లో ఇండైరెక్ట్ గా చెప్పేస్తాను అనమాట, మీకు ఎన్ని ఓల్డ్ బిల్డింగ్లు అయితే వేస్ట్ అయినా మీకు ఒకటే రోత కొట్టుడు కొన్ని ఎలివేషన్ ఉంటే సరిపోద్ది అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తారు అనమాట. సో అప్పుడే అర్థం చేసుకోవాల్సింది మూవీకి ఎలాగొన్నా ఉండాల్సిందని చెప్పి ఐ డిడ్ మిస్టేక్. ఇంకా అది డిసైడ్ అయిపోయాం, ఇంకా ఒక మాసింగ్ కావాలి మీకు. ఓకే మన క్లాస్ గా తీసి ఓల్డ్ బిల్డింగ్ అంటే ఓకే అని కాదు. ఎవరో థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా 'సుజిత్' అన్న మీద అయితే ఉంటది. అసలు 'సుజిత్' అనే డైరెక్షన్ అయితే ఇది కాదబ్బా. అసలుకి ఏమి ఒక్కడంతా ఏం వర్కౌట్ అవ్వలేదు. ఇంకొక డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే మనకు ట్రైలర్ లో అంటే ప్యామ్ది ఇంకా పవన్ కళ్యాణ్ గారిది షార్ట్ ఉంటది కదా, అంటే మెట్ల మీద నుంచి దిగి కటాలను చూస్తుంది, కంప్లీట్ గా షార్ట్ అంతా తీసిపోద్దు. అండ్ ఇంకోటి ఫైట్ సీన్స్ లో ఫస్ట్ మనకు స్టార్టింగ్ లో ఒకటి టీజర్ ఒకటి రిలీజ్ చేశారు కదా, అంటే చేసి ఒక ట్యాంకర్ లో ఉంటది, మొత్తం మెట్ల మీద అంతా సవాలు పడి ఉంటది కదా. అసలు కంప్లీట్ ఫైట్ ని తీసేశారు, జస్ట్ అవి చూపిస్తారు అంతే. అంటే దానికి మన గంభీర చేసిన ఫైట్ సీక్వెన్స్ అంతా ఎడిటింగ్ లో తీసిపోద్దు. అంటే మనకు ట్రైలర్ లో ఏవి హై ఇచ్చాయో అవన్నీ తీసేయాలన్నమాట. అది ఫస్ట్ ఈ మూవీలో ఉన్న మెయిన్ ప్రయారిటీ. కాకపోతే ఇది ఉంది కదా, అందరూ అసలుకి ఆ మూవీకి అయిపోవడానికి కారణం ఏంటి? అర్జున్ దాస్ గారు వాయిస్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇది గుర్తు లేకుండా ఎలా ఉంటుందండి. అసలు ఆ డైలాగ్ లేదు అసలు సినిమాలో. దానికి ఏం చేశారంటే ఒక తమిళ పోలీస్ ఆఫీసర్ చెప్తుంటాడు, దానికి లిటరల్లీ వరస్ట్ ఉంది. అసలుకి హయ్యే రాలేదు అసలు ఆ మూమెంట్ లో. మన తమనాన్ని ట్రై చేశారు కానీ బీజం చూద్దామని చెప్పి అసలు రాలేదు. అక్కడ అర్జున్ దాస్ వాయిస్ పడిన టైం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అందుకని చెప్పాను కదా, 'సుజిత్' మీద ఖచ్చితంగా ఎవరో ఇంపాక్ట్ అయితే చేస్తున్నారు. సో కనిపిస్తుంది అది క్లియర్ గా. చాలా మంది ఎక్కువ చెప్పేది ఏంటంటే దీంట్లో ఫైట్స్ అనేవి ర్యాంప్ అన్నాయి అన్నారు. లిటరల్లీ గాయస్ అసలు ఎంత మించిన వరస్ట్ ఫైట్స్ అయితే నేను ఎక్కడ చూసాను. చిన్న బడ్జెట్ సినిమాల్లో కూడా అసలు కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఫైట్ కంపోజింగ్. దీంట్లో అయితే అసలు ప్రతిదీ ల్యాకింగ్. లిటరల్లీ నాకు ఒక్క ఫైట్ కంపోజింగ్ కూడా అసలు ఎక్కనంటే ఎక్కలేదు. చాలా మంది దీన్ని కొన్ని మీమ్స్ లోనూ అట్లా చూస్తున్నారు, జాన్ విక్ రేంజ్ తో కంపేర్ చేస్తున్నారు. మీరు కొంచెం తప్పుగా అనుకోకపోతే జాన్ విక్ గోటు కూడా సరిపోవు ఈ ఫైట్స్, అంత వరస్ట్గా ఉంటాయి. జస్ట్ అసలు రొటీన్ రొట్టగొట్టు ఫైట్స్ అన్ని చెప్పాలంటే. ఇప్పుడు నేను చెప్పేది కొంతమందికి కొంచెం యాక్సెప్టబుల్ థింగ్ గా ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే ఒక కటానాన్ని స్వింగ్ చేసేటప్పుడు అంటే సింగిల్ హ్యాండ్ తో స్వింగ్ చేయొచ్చు, బట్ ఏంటంటే కటానాని డబుల్ హ్యాండ్ తో కూడా స్వింగ్ చేసి చాలా మంచిగా కంఫర్ట్ చేయొచ్చు అనమాట ఫైట్స్ ని. బట్ ఈ సినిమాలో లిటరల్లీ 1 or 2 times మాత్రమే మన పవన్ కళ్యాణ్ గారు కటానాని టూ హ్యాండ్స్ తో పట్టుకుంటాడు అనమాట, అంతే. ఇంకా ఒకటి ఇంటర్వల్ బ్లాక్ ఉంటది, అయ్యా ఎంత రొటీన్ రొట్టగొట్టుడు అంటే అంత దారుణంగా ఉంటది. అసలుకి ఏదైనా మంటలు వచ్చేస్తుంటాయి. అది నేను నిజంగా ట్రైలర్ చూసినప్పుడు అసలుకి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందిలా అనుకున్నా. బట్ అసలుకి అత్తర్లే డిసప్పాయింటెడ్ చెప్పాలంటే ఆ సీక్వెన్స్ లో మాత్రం. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు పైకి ఎగిరి మన ఓమి తమ్ముడిని చంపుతాడు అనమాట. అప్పుడు కూడా సింగిల్ హ్యాండ్ తో ఎక్కేస్తున్నాడు. నాకైతే పిచ్చ కామెడీ అనిపించింది నాకు అసలు 'సుజిత్' డైరెక్షన్ కాదబ్బా ఇది ఏమన్నా అనుకోండి, దిస్ ఈజ్ నాట్ ఎ 'సుజిత్' ఫిలిం డెఫినెట్లీ. ఇంకా ఇందులో మన విలన్ ఉంటాడు, వరదాకి తీసుకున్నారు అసలుకి మన ఇమ్రాన్ హస్మీని. ఏదో హిందీలో మార్కెటింగ్ కానీ చేయాలనే ఒక మోటివ్ తో తీసుకున్నారని చెప్తే అసలుకి జీరో ఇంపార్టెన్స్, లిటరల్లీ చెప్పాలంటే జీరో ఇంపార్టెన్స్ ఉంటుంది. మన పవన్ కళ్యాణ్ గారు అది ఓమి గురించి కొన్ని ఎలివేషన్స్ ఇస్తారనమాట. ఆ చిన్న బిట్ ఒక 1 to 2 minutes, ఈ 1 to 2 minutes లోనే మన సాహో ఒక రెఫరెన్స్ ఇచ్చేస్తారు. అసలు ప్రాపర్ గా అన్నట్టు ఏముండదు అసలు సినిమా అంతా చెప్పాలంటే. ఆ 2 minutes లోనే మన ఇమ్రాన్ హష్మీ కొంచెం హై వస్తుంది, కానీ రిమైనింగ్ సినిమా అంతా జస్ట్ ఫ్లాట్ అబ్బా, జస్ట్ ఫ్లాట్ అంతే. అసలు ఎవడు ఎందుకున్నాడో, ఒక పక్క తమ్ముడిని చంపుతుంటే ఈయన ఏం చేస్తున్నాడో. లిటరల్లీ ఈ ఎంటైర్ సినిమాలో ఏదైతే ఆ పోర్ట్
ఆ పోటు వాళ్ళని కాపాడతారు కదా మన గంభీర. ఆ యొక్క సీక్వెన్సెస్ ఫైట్ లో చాలా బాగుంటాయి చెప్పాలంటే. ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే ఇది ఫైట్స్ విషయానికి వచ్చాం కాబట్టి మన అఖండ డోలో గుర్తుందా మీకు ట్రైలర్ లో కొమ్ము నిల్చుకొని పోతా ఉంటే అదే లేపేస్తా ఉంటారు తలకాయలు. అలాంటిది లిటరల్లీ పెట్టేస్తారు దీంట్లో. లిటరల్లీ కటాన యాడ్ నుంచి వస్తుంది కూడా తెలియదు, వచ్చి మొత్తం తలకాయలంతా లేపుకుంటా పోద్ది. చిన్న చిన్న పని కదా ఇది లిటరల్ చెప్పాలంటే. సో అది ఇంకా మనం ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే మొత్తం బొక్కలా ఉన్నాయి సినిమా అంతా. అండ్ ఈ సినిమాలో ఎవరన్నా పర్ఫెక్ట్ గా డ్యూటీ చేశారంటే ది ఎలిఫెంట్ ఆఫ్ ద సినిమా ఎవరన్నా చెప్పాలంటే మనకు కొన్నిదల్ల తమనన్న రాంపాటి చేయడం అంతే లిటరల్ చెప్పాలంటే. అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో ఇది కాకుండా ఇంకో మ్యూజిక్ అంటే అదే మ్యూజిక్ ఇంకో ట్యూన్ పడుంటే బాగుండు అనిపించింది తప్పితే మ్యూజిక్ దొల్ల కొట్టాడంతే. తమనన్నగా లేకపోతే ఈ సినిమాను ఊహించుకోవడం కూడా ఇంపాసిబుల్ అసలుకి. ఆ లెవెల్ బీజిఎం అనమాట. ఇంకా ఈ మూవీలో నాకు పర్సనల్ గా ఏదన్నా నచ్చిందంటే నిజంగా లిటరల్ గా చెప్పాలంటే మన కన్మణి గంభీర ఒక కెమిస్ట్రీ ఆ కొద్ది పోర్షన్ ఒక 5-10 నిమిషాల సీన్సే కొంచెం బాగా అనిపించాయి సినిమా మొత్తం మీద. అండ్ చాలా మీమ్స్ అండ్ రీల్స్ లో చూసాను. అంటే థియేటర్ లో ప్యామ్ వచ్చినప్పుడు కంటే ప్యామ్ చచ్చిపోయిన తర్వాత ఎక్కువగా అరిచారని చెప్పి అంటే సినిమా చూస్తా అర్థమైంది అలా ప్యామ్ చూసి ఎందుకు అరిచారో. ప్రియాంక గారు ఆ యాక్షన్ ఏందో అసలు చిన్న క్రింజ్ అనిపించలేదు నాకైతే. ఇక తొందరలో మన పూజ యాక్టర్ కూడా దాటేస్తుంది యాక్టింగ్ పరంగా. ఇంకా మన పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే మన గుంటూరు కాలంలో మన మహేష్ బాబు గారు అంటే యాక్చువల్ మహేష్ బాబు గారి క్యారెక్టర్ వదిలేసి అంత ఫ్రీగా చేశారు. సేమ్ ఇందులో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ వైబ్ ని అయితే తీసుకుని వచ్చారు. నాకు చాలా చాలా బాగా అనిపించింది పవన్ కళ్యాణ్ గారిని కొంచెం ఫ్రెష్ లుక్ లో చూడడం, ఎంత యాక్టివ్ గా చూడడం స్క్రీన్ మీద. ఇదైతే కొంచెం నాకు బాగా అనిపించింది. నేను ఇప్పటికీ ఈ మూవీ సుజిత్ కాదని చెప్తాను. బట్ సుజిత్ అన్నలో ఉన్న మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే హీరోస్ ని సుజిత్ అన్న చూపించినట్టు ఇంకెవరు చూపించలేరు. అబ్బా చెప్తున్నాను కదా, ఇంకెవరు చూపించలేరు. బట్ స్టిల్ సుజిత్ అన్న మేకింగ్ లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ ఇంకా డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా అయితే ఇంప్రూవ్ అవ్వాలి. ఇది ఓవరాల్ గా మొత్తం సినిమా గురించి చెప్పాలంటే. ఇంకొక ఆస్పెక్ట్ లో నాకు చిరాకు పుట్టించింది ఏంటంటే, చిరాకు అండ్ ఫ్రస్ట్రేషన్ పుట్టించింది ఏంటంటే టికెట్ ప్రైజింగ్. లిటరల్ గా 250 రూపీస్. ఒక మూవీకి మనం 250 రూపీస్ పెడుతున్నాము. సో ఇంకా ఆలోచించండి. అంటే కంపారిజన్ అనుకోకపోతే మన మిరాయి మూవీ ఉంది కదా, దానికి లిటరల్ గా 100 రూపీస్ టికెట్, 110 రూపీస్. అంటే ఓజీకి నేను మా ఫ్రెండ్ పోతే 500 అయింది. అదే మనం మిరాయికి పోయి ఉంటే నలుగురు పోయి ఉండేవాళ్ళం అనమాట. ఇంకా అర్థం చేసుకోండి. అదే మీరు కలెక్షన్స్ లో కూడా కంపారిజన్ చేసుకోండి. ఎంత పెద్ద మూవీ అయినా కానీ టికెట్ ప్రైజెస్ కంట్రోల్లో ఉంటేనే కలెక్షన్స్ వస్తాయి, లేకపోతే నిల్లు. మీరు తమిళనాడులో కూడా గమనించవచ్చు. అసలు ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది కదా మన రజనీకాంత్ గారి సినిమా కూలీ. అదేమన్నా సినిమా బాగుందా? దాని కలెక్షన్ చూసుకోండి 400 crores 500 crores. బికాజ్ ఏంటంటే తమిళనాడులో ఫిక్స్డ్ టికెట్ ప్రైస్ అనమాట 150 రూపీస్ ఉంటుంది అంతే. మన దగ్గర మరీ అంత ఉండించకపోయినా ఒక 200 అంటే మాక్సిమం 200 పెట్టండి. అబ్బా జనాలు వస్తారు ఆటోమేటిక్. ఈ 250 300 పెట్టుకుంటే కలెక్షన్స్ అట్లాగే ఉంటాయి. మీరు ఈ మూవీలోనే అబ్జర్వ్ చేయండి. డే 153 crores పెడితే డే 2 80% డ్రాప్. కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలోనే జరుగుతుంది. 80% డ్రాప్స్ ఏ సినిమాకైనా ఉన్నాయి. సో ఇంకా ఆలోచించండి, టికెట్ ప్రైస్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటాయో ఆటోమేటిక్ గా సినిమా అనేది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుద్ది. సో అది ఇంకా నేను చెప్పాలనుకుంది. ఇంకా ఇన్ కంపారిజన్ చెప్పాలంటే దీనికంటే డబుల్ బడ్జెట్ మూవీ RRR కదా. RRR టికెట్ ప్రైస్ 200. అబ్బా నిజంగా నేను సినిమాకు పోయింది RRR కి 200 రూపీస్ టికెట్, దీనికి 250 రూపీస్. మీరు అర్థం చేసుకుంటే ఇంకా సినిమా ఏమాత్రం కలెక్షన్స్ వస్తాయో ఇంకేంటనేది. ఇక్కడ టికెట్ ప్రైసింగ్ అంటే కూడా నెంబర్ ఆఫ్ ఫుట్ వాల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఓజీ గురించి వన్ వర్డ్ మై వ్యూ చెప్పాలంటే, ఓజీ ఈజ్ నాట్ ఎ సినిమా, ఇట్స్ ఎ ఫ్యాన్ సర్వీస్. అండ్ ఓజీ స్టోరీ ఈజ్ నాట్ ఎ ప్లాట్ హోల్, ఇట్స్ ఎ బ్లాక్ హోల్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి, పడి ఉంటుంది అలా. అండ్ స్టే ట్యూన్.